చేయడం జరిగింది. వారి ధాన్యం కొనాలని చాలా రోజులు గవర్నమెంట్ వాళ్ళు ఆపుతూ వచ్చింది. దానివల్ల వాళ్ళు అంతే తొందరగా వరి వేయడం వరి ధాన్యం వాళ్ళ డిమాండ్స్ కోసమని రాష్ట్రంలో చేయడం జరుగుతుంది. వాళ్ళ మాటల్లోనే అడిగి వేసుకున్నాం. వాళ్ళ డిమాండ్స్ ఏంటి, గవర్నమెంట్ ఏం డిమాండ్ పెట్టారు, రాష్ట్ర రూపాయలు వాళ్ళ ఇచ్చిన హామీ ఏంటి, కలెక్టర్ కానీ అక్కడ పోలీసులు కానీ వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటి అడిగి తెలుసుకున్నాం. ఇవాళ రైతన్నలు కష్టపడి పండించిన పంటను ఇవాళ మిల్లులలో అధికంగా కోత పెడుతుంది. ఏ ఎస్ఎఫ్టీ పాటించిన మ్యాచ్యూర్ అన్ని కరెక్ట్ ఉన్నా కూడా పక్కనే ఉన్న పెద్దపల్లి జిల్లాలో ఉన్నదానికన్నా ఇంకా ఇక్కడ అధికంగా కోత పెడుతున్నారు. మిల్లులంతా సిండికేట్ అయి రైతులను మోసం చేస్తూ ఇలా ఇక్కడ వడ్లను కొనుగోలు చేయడానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇలా మా ఇందారం రామారావుపేట రైతులు ఇలా ఓటెక్కి ఇక్కడ ధర్నా రాస్తారోకో చేయడం జరిగింది. ఇలా మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, మీరు పారదర్శకంగా వ్యవహరించి రైతుల పట్ల మీరు తీసుకున్న చర్యలేండి. ఇక్కడ రైతులేమో ఆందోళన ఏముతారు. ఒకేళ్ళి అకాల వర్షాలతోని ఈ ధాన్యం తడిసి రైతులు ఇబ్బంది పడుతున్నారు. మొన్న లక్షపేట దగ్గర మనం చూసినాం, ఆ వడ్లు కొనక అక్కడ పండుకుండలో పాపం గోడవుని దాదాపు 4 చనిపోయారు. ఇలాంటి రైతుల మరణాలు ఇంకెన్ని కళ్ళ చూడాలతో దయచేసి మేము రిక్వెస్ట్ చేసేది, మేము డిమాండ్ చేసేది ఒకటే, వెంటనే మా యొక్క రైతుల వడ్లను నామమాత్రం కటింగ్ తోనే ఇలా అన్ని మిల్లులలో కొనుగోలు చేయాలి. ఈ మిల్లు యాజమాన్యాల పట్ల కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వీళ్ళు సిండికేట్ అయి కేవలం లాభాపేక్షతోని అమాయక రైతులను ఇలా కాయ కష్టం చేసి బతికే రైతులను మోసం చేసి సంపాదించుకుంటున్నారు ఈ మిల్లుల్లో. దయచేసి మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం, ఈ మిల్లుల మీద చర్యలు తీసుకోవాలి. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక్క రైతు కూడా వడ్లు కొనలేదు అనే కంప్లైంట్ లేదు. అప్పుడు సుమన అధికారులతో సమీక్షలు పెట్టి ఈ వడ్లు పూర్తిగా కొనేటట్టు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా అదే ప్రాతిపదికన వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ రైతుల యొక్క వడ్లు న్యాయమైన రేటును వాళ్ళకి చెల్లించి ఈ యొక్క వడ్లను కొనాలి. ఏవైతే మిల్లులు అధిక కోతలు విధిస్తున్నారో ఈ వడ్లలో క్వింటాల్కి 8 కిలోలట, వాళ్ళు అంతగానం కష్టపడి పండించిన పంటల కోత వేయడానికి మనసు ఎట్లొస్తుందని మేము అడుగుతున్నాం. అలాంటి మిల్లుల మీద చర్యలు తీసుకోవాలి. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఈ యొక్క వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి. లేని పక్షంలో మా యొక్క బాల్కా సుమన్ నాయకత్వంలో మేము ఖచ్చితంగా ఈ రైతుల యొక్క వడ్లు కొనేదాక ఈ ఆందోళనలు ఉధృతం చేస్తాం. ఈ పోరాటాలను ఆపేది లేదు. రైతుల వడ్లు కొనేదాక మేము ఉద్యమిస్తూనే ఉంటామని తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా డిమాండ్ ఏంటి? మూడైనా నమ్మకం లేదు. 3 కిలోలు అడ్డానికి ఒక బట్ట క్వింటల్ కెట్టి 7 కిలోల నాగపోతాను. ఒక క్వింటల్ ఒక 50 క్వింటాల ఎంత లక్ష పోవాలి, ఎంత లక్ష పోవాలి. ఇప్పుడు గంగావర మంత్రి వేరే, ఈ మంత్రి వేరేనా? అక్కడ మొత్తం గంగావర 1 కిలోతో మొత్తం కొట్టాలి, మొత్తం రోడ్డు పోతుంది. మరి ఈ చెన్నూరు తాలూకా అంతా జీరబడినదా? ఈ ఎమ్మెల్యే సాబు మాకేం సపోర్ట్ చేసిందా? ఈ మంత్రి ఏం సపోర్ట్ చేసిందా? అందరూ ఈ పోలీసు వాళ్ళు మమ్మల్ని దొడ్డిపాడేస్తాడా? కలెక్టర్కు ఫోన్ చేస్తే కలెక్టర్ రాదా? దీనికి ఎందుకు రావాలి? ఆయన రావాలి, దిగి వచ్చి మాకు ఏదో సమాధానం చెప్పాలి. మేము బయట మా ధాన్యం వీడికి 2 వారాలకు నడిచినాయి, కొట్టుకపోయినాయి. కప్పులు ఎత్తాను, కప్పులు ఎత్తే విమానాలకు వేసుకోవాలి. అనుకుంటే అంత నష్టమైంది.
వార ఖర్చు చేసి 8-10 రోజులు బాగా అడ్డు ఉండమని వారం రోజులు కావాలి. కలెక్టర్ వచ్చి వాళ్ళు కలెక్టర్ సార్ చెప్పింది కూడా అంతే, 1 కిలో నష్టంతో మాకు అడ్డుకోలేదు కావాలి, దానికి పంపించాలి. అంటే పెద్దపల్లికి మంచిర్యాల జిల్లాకి వచ్చేసరికి బాగా డిఫరెన్స్ ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏదైతే వడ్లలో మాయిశ్చరైజర్ ఎక్కువ, ఏదైతే ఇక్కడ ఎక్కువ వేయడం జరుగుతుంది, 8 నుంచి 12 కిలోల వరకు తీసేస్తున్నారు వడ్లు అని చెప్పేసి, అట్లాంటి టైంలో మేము రైతులకు ఎక్కువగా లాస్ అవుతున్నామని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది.